ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధమవుతోంది. గత 2 రోజులుగా పార్టీ అగ్రనాయకులు క్లస్టర్ల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పార్టీ నాయకులకు ఒంటరిగా వెళుతున్నట్లుగా సంకేతాలిచ్చారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ అన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నట్లుగా కేడర్ కు సంకేతాలు ఇచ్చింది. ఇందులో భాగంగానే గత 2 రోజులుగా కూడా క్లస్టర్ల వారీగా బీజేపీ అగ్ర నాయకత్వం సమీక్ష చేయడం జరిగింది. ఎన్నికల సన్నద్ధత మీద జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లోనే ఒంటరి పోరు దిశగా బీజేపీ ఈ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చూస్తే కనుక 25 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించడం, ఆ 5 క్లస్టర్లకు కూడా ఒక ఇన్ఛార్జిను ఒక కో ఇన్ఛార్జిను కూడా నియమించి 2 రోజుల పాటు కూడా సమీక్షలు జరపడం జరిగింది. దీంతో పాటు 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఎన్నికల కార్యాలయాన్ని ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం నరసాపురం నుంచి స్వయంగా లోక్సభ కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించడంతో పాటు మిగిలిన 24 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న కార్యాలయాలను కూడా వర్చువల్ విధానాలు ప్రారంభించబోతున్నారు. దీంతో పాటు ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు కూడా గావ్ చలో అభియాన్ ద్వారా గ్రామాల్లో ప్రజలకు బీజేపీ చేరువే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ 4 రోజులు కూడా అంటే ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు కూడా పల్లికి పోదాం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా పునరావృతమవుతాయని వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన జాబితాను రూపొందించడం కోసం ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తిగా ఉన్నారో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది. ఇప్పటికే ఈ నేపథ్యంలోనే వారు ఊహించిన దానికంటే ఎక్కువగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు రావడంతో ఒంటరి పోరుకే బీజేపీ సన్నద్ధమవుతున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ విధంగా క్లస్టర్లు విభజించడం, క్లస్టర్ల వారీగా ఇప్పటికే ఈ 2 రోజుల పాటు కూడా సమీక్షలు జరపడం జరిగినట్లుగా మనకు అర్థమవుతుంది.